భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఏపీ పామాయిల్ రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పామాయిల్ రైతాంగానికి నష్టం జరుగుతోందని రైతులు మంత్రి వద్ద వాపోయారు. ప్రస్తుతం ఉన్న 12,000 చిల్లర ధర గిట్టుబాటు కావడం లేదని 18,000కైతే గిట్టుబాటు అవుతుందన్నారు. ఏపీనే కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దానిపై మంత్రి స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సంబంధించి ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుచిత వైఖరి, గతంలో ఉన్నటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా తగ్గించి ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఆయిల్ పామ్ పంట. గతంలో కూడా ఓఈఆర్ పెంచడంతో పాటు తెలంగాణ ధరలో సముచితంగా ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం కూడా తెలంగాణ ఫార్ములాని అమలు చేసింది. దానివల్ల కొంత నిలబడగలిగారు. కానీ మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ధర మళ్ళీ కూడా డ్రాస్టిక్ గా తగ్గిపోవటం, రైతులు ఆందోళన చెందటమే కాకుండా మళ్ళీ కొత్త రైతులు వేసే పరిస్థితి లేకపోవటం, ఉన్న రైతులు కూడా మళ్ళీ రిమూవ్ చేసే కాడికి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మాకు ఫలితం రాలేదు. కాబట్టి దయచేసి ఈ 3 ప్రభుత్వాలు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో, వ్యవసాయానికి ఆయిల్ పామ్కి అవుతున్నటువంటి ఎకరా ఖర్చుకు సంబంధించి ఆ ఖర్చు మీద ఆలోచించి రేటు నిర్ణయించమని చెప్పి రైతుల యొక్క ఆందోళన. వాళ్ళు అన్ని ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం రాలేదని చెప్తున్నారు. మేమందరం కలిసి రైతాంగానికి రాష్ట్రాలు ఏమీ తేడా లేదు, కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా అందరం ఒకటే. అందరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామాయిల్ ధర పెంచేదానికి నా వంతు ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఆల్రెడీ అదే ప్రయత్నం మీద ఉన్నాను. తప్పకుండా నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను.